అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఆగండి 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 అయ్యా. ఏమయ్యా, ఈ కుర్రాడు కొట్టేసిన పర్సు మీదే? కాదు సార్. మీదే కాదండి. పోనీ మీదే? నాది కాదండి. మీదే? కాదండి. మీదే ఎవరిదే కాదు కదా. ఇక నేను చెప్తా వినండి. నా పేరు బంగారయ్య, ఈవిడ పేరు తాయారమ్మ, నా భార్య. ఇతను కొట్టేసిన పర్సు నాది. ఈ క్షణాన ఈ ప్రపంచంలో వీడిని పిచ్చ కొట్టుడు కొట్టే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది నాకే ఉంది. కరెక్టేనా? కరెక్టేనండి. మరి నా హక్కు నన్ను ఉపయోగించుకోనండి అయ్యా. మీరే వీడిని కొట్టి కొట్టి తప్పేస్తుంటే ఇక నేనెప్పుడు కొట్టనయ్యా. కాబట్టి మీరు వెళ్ళండి బాబు. తాయారు పాపం కుర్రవాడు. మరే పసి కుర్రాడు. మరి ఇప్పుడు వీణేం చేయాలంటావు? 4 గంటించి పోలీసులకు అప్పచెప్పాలి. పోనీ నీ మాట ప్రకారం వీణి 4 తన్ని పోలీసులకు అప్పచెప్పామనుకో, 4 రోజులు జైల్లో ఉంచుతారు, తర్వాత వదిలిపెట్టేస్తారు. అంతేగా? అవునండోయ్. కానీ క్వశ్చన్ అది కదా. ఇతనికి 20 ఏళ్ళు ఉంటాయి. ఇంకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇతనికి పెళ్లి అవుతుంది. అవుతుందంటావా? మరైతే ఆ వచ్చిన భార్యకి ఇతను ఒక దొంగారి తెలిస్తే ఇతను గౌరవిస్తుందంటావా? ఎందుకు గౌరవిస్తుందండి? పోనీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఇష్టుడైనా దుష్టుడైనా ఆ పెళ్ళాం గౌరవించింది అనుకో, రేపు ఇతనికి పుట్టబోయే పిల్లలు ఈ సంఘంలో గౌరవించబడతారంటావా? ఆహా, దొంగ పిల్లలని 10 మంది హేళన చేస్తారు. అందుచేత ఇతను చేస్తున్న తప్పు ఇతని భవిష్యత్తుకే ముప్పు తెస్తుందన్నమాట. ఇతని భవిష్యత్తే కాదు, ఇతని భార్య బిడ్డల భవిష్యత్తు కూడా మాడి మషైపోతాయి. అందుచేత ఇక ముందెప్పుడు ఇలాంటి తప్పు చేయకునైనా ఆ పరిశీలన వెళ్ళు. ఆగునైనా, వేదికలెక్కి ఈ సంఘం చాలా కుళ్ళుది, దీన్ని మార్చాలని ఉపన్యాసాలు ఇస్తే సంఘం బాగుపడుతుందంటారా? ఎలా బాగుపడుతుంది? కానీ క్వశ్చన్ అది కదే. అదే మీరు అలాగే మాట్లాడుతున్నారు. సమస్యనెత్తి చూపించారు, పరిష్కారం చూపించారా? మరి అసలు ఈ కుర్రవాడు ఎందుకు దొంగతనం చేశాడంటారు? చేయడానికి అది పని దొరక. అవునా? అవును. ఎదురుగుండా మంచి భోజనం ఉంటే చెట్టు మీద ఉన్న చింతకాయల కోసం రాళ్లు విసరడు కదా. నిజమేగా మరి. ఈ కుర్రవాడికి జీవనోపాధికో మంచి మార్గం చూపించారనుకోండి, ఈ పాపపు పనులు మానేసి రాజాలా బ్రతుకుతాడు. అయితే మనం డ్యూటీలో దిగాలంటావు. ఏం బాబు, నువ్వేమన్నా చదువుకున్నావా? చదువుకోలేదు. పర్వాలేదులే. ఇదిగో బాబు, ఈ డబ్బు తీసుకుని ఒక రిక్షా కొనుక్కుని కష్టపడి బతకోవాలి. తీసుకోవాలి. వద్దండి. చూసావా తయారు వద్దంటున్నాడు. ఏమో, ఇదే మీ అమ్మ నాన్న ఇస్తే తీసుకోవు? తీసుకో. తీసుకోవాలి. తాయారు పని ఏమీ దొరకటలేదు. డ్యూటీలో దిక్కపోతే ఏమీ తోచట్లేదు. అవునండి, నాకు అలాగే ఉంది. ఏమీ తోచడం లేదు. ఇది నోట్లో వేసుకోండి. స్వామి, నా చేతగానితనానికి మా దాంపత్యంలో కలతలు రాకుండా కాపాడుతండి. ఏమండి, చూసారా? పిల్ల కుందన బొమ్మలా ఉంది. పాపం కుంటిదాన్ని చేశాడా కుంటిదేవుడు. నిజమే. అసలు ఆ దేవుడికి అందం అంటే పరదేమన్నాడు. మరే చందమామలో మచ్చ పెట్టాడు. మరే మొగల పువ్వు చుట్టూ ముళ్ళు పెట్టాడు. మరే తాయారం ముగ్గు మీద చుక్క పెట్టాడు. మరే చాలండి. ఆ చుక్క చూసేగా మీరు నన్ను చేసుకున్నారు. నిజమేగా మరి. అక్క, నేను ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోకే. ఏమిటమ్మా?
4 రోజులైంది నేనొచ్చి. నువ్వు బాగా మాట్లాడుకోవడం చూడలేదు. ఏమన్నా పోట్లాడేవా? ఆయన మాట్లాడితేనే చాలని ఎదురు చూస్తున్నదాన్ని పోట్లాడతానా? తన అభిరుచికి తగ్గట్టు నడుచుకోలేకపోయానని నా మీద కోపం ఆయనకి. గౌరీ, భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడతాడు. తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళే మనుషులమ్మా. ఏమోనక్క, నీ స్థితి చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సర్లే, ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం పద. విన్నావుగా తయారు. పాపం ఆ అమ్మాయి ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. మనకి విషయం అర్థమైందిగా, డ్యూటీలో దిగుదాం పదండి. వాళ్ళు కనుమరుగయ్యారంటే ఇల్లు పట్టుకోలేము. పదండి. ఏవే ఎక్కడికి వస్తున్నారా బలాదులు? గుడికి వెళ్ళొస్తున్నాను అత్తయ్య, పండగ కదండి. అబ్బో పుణ్యం పుట్టడు పురుగులు తగ్గాడు. మొగుడిని సరిగా చూసుకోవడం చేతరాదు కానీ మీ మోహాలు కూడా గుళ్ళో దొరకరాలు కూడా. ఓయమ్మో నక్కల చెవులు ధరించావా? వెళ్ళి నా గుడ్డలు ఇస్త్రీ చేయవే. కదలవే అప్పుకుంటాగా. ఏమే పుట్టికుంట దీన్ని నా కొడుక్కి అవలేందుగా పంపించాను. అవే బాగా తింటున్నావు, బాగా భరించావు. ఈ పెద్ద శనికి చిన్న శని తోడైన తర్వాత అసలు నేను చెప్పిన మాట వింటా మానేశారు. అవ్వా ఎవరండి మీరు? అయ్యామా మిమ్మల్ని నిలబడ్డాలే. అయ్యో అన్నట్టు మీరు తెలుగువారేనా? తెగులున్న వాళ్ళ తెగులు తీర్చే తెలుగు వాళ్ళ. దిగులున్న వాళ్ళ దిగులు తీర్చే తెగు ఉన్న వాళ్ళు. ఆహా, అయితే గొప్పవారే. ఇంతకీ ఎవరండి మీరు? మీ బంధువులు సరస్తమ్మ గారు. అదెవరు? నా పేరు పాపాయమ్మండి. తాయారు, నీకు బొత్తుగా మర్చిపోతుంది. సరస్వతమ్మ పంకజవత్త గారు. ఈవిడ మన పాపాయమ్మ. మనిషిని చూస్తే తెలియటరా? మరే మరే. అన్నట్టు బంధువులు అంటున్నారు, ఎవరి తరఫండి? ఇప్పుడు మీరున్నారు కదా. ఉన్నాను. ఈ ఉన్న మీకు ఒకప్పుడు మీ ఆయన గారు కూడా మీకుండేవారు కదా. పెళ్ళైన కొద్ది కాలానికి మీ ఆయన గారు సెలవు తీసుకున్నారు కదా. గతాన్ని గుర్తు చేయకండి. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎలా తెలియటం ఏంటండి? బీట్ కానిస్టేబుల్ లేని తార్ రోడ్ లాగా బొట్టు లేని మీ మొహం అంతా వెడల్పుగా కనబడుతుంటేను. అబ్బా, క్వశ్చన్ అది కాదండి. వదినా, నీకు సంతానం కలిగింది కదా. అబ్బాయి కూడా ఇదిగోనా? అవునండి, అబ్బాయి ముచ్చటగా ఉంది. వాళ్ళ సంగతి అలా ఉంచండి. ఇంతకీ మీరు ఎవరో చెప్పండి. చెప్పరే? వస్తున్నా. వచ్చారా? చెప్పండి. మీ అబ్బాయికి పెళ్ళయ్యాక మీ ఇంటికి కోడల పిల్ల వచ్చిందా లేదా? ఇది ఒక పెద్ద ప్రశ్నేనా? పెళ్ళైనా కోడల పిల్ల రాదు, వచ్చిందేమో కొంప ముంచిందేమో. ఆ కొంప ముంచిన పిల్లకి వేలు విడిచిన మేనమావ యొక్క నాటల్లే. వేలు విడిచినా కాలు విడిచినా ముందు ఈ విల్లు విడిచిపెట్టిపోవే. అభ్యాగత స్వయం విష్ణువు. పిలవకుండా వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణువే. ఏమయ్యో, నీ సంస్కృతం నా దగ్గర ఉడకదు. ఈ పాపాయం అంటే ఈ పేటకే హడదు, తెలుసా? ఈ పాపాయం అంటే ఈ పేటకే హడలేమో గాని ఈ తాయారం అంటే ఈ టౌన్కే ఒడుకు, తెలుసా? నా ఇంటికి వచ్చి నన్నే హడబడుతున్నావా? చూడు, నీదేం చెప్పాను చూడవే. చూడు ఏమిటో కూర్చున్నా. ఇప్పుడు వీడిని నేనేస్తాను చూడు. పాపి దీపన ఉంటే పండుగ నీకదే సరైన పేరే. చూడు, తిక్క వేషాలు వేసావనుకో మక్కెలు విరక్కొట్టి సరదాగా పొయ్యిలో పెట్టి వేడి నీళ్ళు కట్టి స్నానం చేస్తాను. నీళ్ళలో పడిపోను. ఉసే ఉల్లితో ఎంత బాగుంది నీ దగ్గర. నీ చేతిలో పడిపోను. అయ్యో అదే లేవు. లేపమ్మ లేపు. అమ్మా అయ్యో. నాకు తెలియకుండా మీ వాళ్ళని పిలిపిస్తావంటే వాళ్ళని బయటకు గెంటుతావా? వాళ్ళతో పాటు నీళ్ళు గెంటమంటావా? మా వాళ్ళ మీ వాళ్ళు కాకపోతే నా వాళ్ళంటే. అదేమిటి పిచ్చిని అలా చూస్తావు? నీకు వేలు విడిచిన మేనమా ఉన్నాడా? ఆయనకి భార్య ఉండే తెలుసుగా. ఆవిడకు తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు భార్య పెదనాన్న మా వారి మేనమావకి స్వయాన తోడలుడే. చుట్టరికం 3 మైళ్ళు దూరం ఉందనుకోమ్మా. కానీ వరుసకి పిన్నమ్మ బాబాయ్ అవుతాం నీకు. అలాగా? అలాగే. నడి మిస్త్రి, ఈ లప్పని డబ్బాకు వండి వార్చడానికి ఇక్కడ ఎవరు వస్తే అరగలేరు. ముందు బయట పెట్టు. పాపి
మమ్మల్ని మర్యాద చేస్తే నీకు మంచి రోజులు వస్తాయి, బయటికి వెళ్ళగొడితే నీ కళ్ళు పోతాయి. నీ కళ్ళే పోతాయి. ఏమిటి కాగ్గోల? కాగవని మెల్లిగా ఒకటే గందరగోళం. ఒరే నాయన, చుట్టాలని చెప్పి రౌడీని పిలిపించి నా నడువులన్నీ ఎనగొట్టించిందిరా. సమయానికి నువ్వు రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇంకేమేం చేయించాను. వీళ్ళని బయటకి ఎట్టించడం ఉందో. ముందా తప్పు తప్పు మందు. ఈ మందు మారిపోను. ఒరే నా మాట వినరా. ఒరే పాపిస్తున్నారా, నా కొడుకుని ఇట్టా తయారు చేశారు. పాపి, నువ్వు ఇలా పాటలు పాడి డాన్సులు చేయకు, ఏమీ బాగులేదు. ఏమండి, అల్లుడు గారు బాధల్లో ఉన్నట్టున్నారు. అయితే డ్యూటీలో జాయిన్ అవుదాం అంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి, పదండి. ఇదిగో పాపి, మాకు ఏకాదశి, ద్వాదశి, మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేరగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి పాలు పోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి. చాలా ఓ స్వీట్ కూడా చేయించు, నీ బాబు సమయం పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్లి లోపల పెట్టు. పెట్టిస్తా పెట్టిస్తా. పదండి పదండి. మోహన్ చూడు, మోహం భద్ర ఉంటే ఆవిడ పడు గంటగా వచ్చి వాత పెడతాని. అల్లుడు గారు, అమృతం. బ్రాందీ ప్లస్ సోడా ఈజ్ ఈక్వల్ టు బ్రతుకు మైనస్ బాధ అని ఒక థీరీ ఉంది. అందుకని గప్చిప్గా కొట్టేను ఆయన. ఎవరు మీరు? ఇప్పుడే చుట్టరికని చెప్పి గ్లాసుడు మంచినీళ్ళు తాగొస్తున్నావు. హాలోనైనా నీకు అత్తమానం అనుకోనైనా అది చాలు. ప్రశాంతిమయంగా ఉండవలసిన ఈ ఇల్లు అశాంతిమయంగా ఉందని తెలుసుకున్నాం. ఈ కలతలకి కారణం మా అమ్మాయో మీ అమ్మో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చావు నాయనా. మీ అమ్మాయిదే. ఈ కొంపెల తగలడానికి కారణం ముమ్మాడిగా రాక్షసుదే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేసింది నాయనా సదరు రాక్షసి? ఏమి చేయలేకపోయి, నా మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి, కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడ చాట్లకి చస్తానండి. చావమనండి. అయ్యో, అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది. అది నా కర్మ. క్వశ్చన్ అది కాదు నాయన. తప్పు ఎవరిదంటావు? నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాపం అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డి పెట్టండి ఆ జిడ్డు మొహాన్ని. అందుకేగానైనా మేము వచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ ముందు ఉంచుతాం. మేం మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా. మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా ఇంకొంచెం పడతావా నైనా? ఓకే. పల్లెటూరు సంబంధాలు ఎన్నొచ్చినా కాదని పట్టణానికి వచ్చింది. ఇలా పట్ట మంచి మీద సమాధి అయిపోవడం కాదు. చిచ్చే, ఈ 4 గోడల మధ్య బ్రతకలేచేస్తున్నాను. వింటున్నారా? వింటున్నాను, చెప్పు. మీ నాన్నగారు ఏ జోన్ సెంటిమెంట్ స్టే చేసి నన్ను బయటికి కదలటానికి వీలు లేకుండా చేశారు. బయటికెళ్ళు. ఎవరు వస్తున్నారు? ఆహా, ఈ బాణగడపతో ఎలా వెళ్ళమంటారు? సినిమాలు, షికార్లు, క్లబ్లు అన్ని మూలపడ్డాయి. పోనీ తోడు మీరైనా వస్తారంటే అది రారు. క్లబ్బులకి వనితా కేంద్రాలకి నీతో పాటు వచ్చి అలా నావిడి ముగ్గుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా పనివాడు బయటికి వెళ్ళినట్టున్నాడు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా. అదేంటమ్మా, పళ్ళరసం తాగితే పన్నెంటి బిడ్డ పుడతారని. పళ్ళ రసాలు టానికులు మీకు కొత్త కావచ్చు. ఈ బరువుతో నేను ఎంత బాధపడుతున్నానో మీరే నన్ను గమనించారా? పెద్ద పుట్టుపోయే మనవాడు రంగు కోసం బాధపడుతున్నారు.
మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండుతుంది. పర్వాలేదు చిచ్చి. మాట అంటే చాలు పెద్ద రోషాలు పౌషాలు. పతియే ప్రత్యక్ష దైవం, మగవాడే దేవుడు అన్నవాళ్ళంతా బుద్ధి లేకన్నారటండి ఆ మాటలు. క్వశ్చన్ అది కాదు. అడుగులో అడుగు కడిపి 7 అడుగులు నడిచాక వాడు రావణాసురుడైనా రాకాసురుడైనా ఆడదానికి వాడే రాముడు దేవుడు. కాల్లో గాజు పెంకు గుచ్చుకుంటే బాధపడుతూ కూర్చుంటావుటండి, ఆ పెంకు తీసి అవతల పారేసి మందు వేసుకోము. అలాగే జీవితంలో కష్టం వస్తే కూలిపోతూ కూర్చుంటేలాగండి. ఆహా, అది చాలా తప్పు. బ్రతుకన్నది బతుకున్నది ఆనందించడానికి గాని కుమిలిపోవడానికి కదా. అసలు మన పెద్దలు చెప్పిన కులసతి ధర్మాలు ఏమిటో తెలుసా? కార్యేషు దాసి కరణేషు మంత్రి, రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి, భోజ్యేషు మాత శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్ని. అర్థం తెలుసా? భార్య భర్తకి దాసిలా సేవలు చేయాలి, మంత్రిలా సలహాలు ఇవ్వాలి, రంభలా సుఖం ఇవ్వాలి, తల్లిలా కడుపోరా తినిపించాలి, భూదేవంతో ఓర్పు వహించాలి, ఇక రూపంలో లక్ష్మీదేవిలాగా అందంగా కనపడాలి. తయారు. ఇప్పుడు నీ భర్తగా నేను నిన్ను నాకు నచ్చిన విధంగా అలంకరించుకుని రమ్మన్నాను అనుకో, ఏం చేస్తా? ఏం చేస్తానా? చేసి చూపిస్తాను ఉండండి. అమ్మాయి ఒకసారి చూడు. How is it? వండర్ఫుల్ వండర్ఫుల్. చూసావమ్మా, భార్య చేయవలసిన పని ఇది. కొత్త కోరిక తీర్చాలి. బట్ట కట్టుకోమన్నా వద్దన్నా అడిగేది భర్తే కదమ్మా. అదే పరాయి మొగాడు అడిగితే పళ్ళు రాలేటట్టు కొట్టాలి, మొగుడు అడిగితే కళ్ళు జిగేలు అనేటట్టు డ్రెస్ చేసుకోవాలి, చక్కగా అలంకరించుకోవాలి. అందులో ఏం తప్పలేదు. చూడమ్మా, నువ్వు కూడా ఇలా తయారయ్యా అనుకో, అబ్బాయి నిన్ను ఏ క్లబ్కో తీసుకెళ్ళాడు అనుకో, ఎందుకు కాసేపు నేను సుధాకర్ అనుకో, మా ఆవిడ నువ్వు అనుకో, చెప్పాలి. ఇలా ఇద్దరు కలిసి ఒక క్లబ్ లోకి వచ్చారు. ఇంతలో సడన్ గా ఒక ఫ్రెండ్ ఎదురు వచ్చాడు. హలో మిస్సెస్